బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దయింది. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉండటంతో మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్ వస్తున్నారు సీఎం. నేరుగా ఏఐజీ ఆసుపత్రికి వెళ్తారు. ఏఐజీలోనే రామ్మూర్తి నాయుడుకి చికిత్స చేస్తున్నారు. హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గతంలో ఎమ్మెల్యేగానూ పనిచేశారు. సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దయింది. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉండటంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్ వస్తున్నారు సీఎం. నేరుగా ఏఐజీ ఆసుపత్రికి వెళ్తారు. ఏఐజీలోనే రామ్మూర్తి నాయుడుకి చికిత్స చేస్తున్నారు. హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గతంలో ఎమ్మెల్యేగానూ పనిచేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రద్దవుతుంది. ఎందుకంటే ఆయన ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్ర ఎలక్షన్స్ కి వెళ్లాల్సింది. మహారాష్ట్ర పర్యటన రద్దయింది. మరి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ఆయన రద్దు చేసుకుంటున్నారు. ఈ రోజు ప్రస్తుతానికి హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ని ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి నేరుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కి బయలుదేరుతారు. అయితే నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం చాలా విషమంగా ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఈ కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసుకుని మరి కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరుతున్నారు. మరి హైదరాబాద్ లో ఆయన నివాసానికి నారా రామ్మూర్తి నాయుడు నివాసానికి చేరుకుంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబు తన అధికార పర్యటనని రద్దు చేసుకున్నారు. వాస్తవానికి చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున చంద్రబాబు నాయుడు క్యాంపెయినింగ్ చేయాల్సింది. ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి ఆయన మహారాష్ట్ర వెళ్లాల్సి ఉంది. మరి కానీ అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఇక చంద్రబాబు తన మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉంది. సో దీంతో మహారాష్ట్ర పర్యటన సీఎం నారా చంద్రబాబు నాయుడు రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం కొంతవరకు కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ లో ఉంది. దీంతో కుటుంబ సభ్యులు చంద్రబాబుకు సమాచారం అందించారు. నిన్నటి నుంచి కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంపైన ఎప్పటికప్పుడు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు నిత్యం రామ్మూర్తి నాయుడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంపైన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రి వైద్యులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి వివరాలను ఎప్పటికప్పుడు నిమిషానికి అప్డేటెడ్ గా తెలుసుకుంటున్నారు. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం కొంతవరకు కూడా విషమించింది అన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం వైద్యుల నుంచి వచ్చింది. దీంతో చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం నుంచి మహారాష్ట్రలో జరిగేటువంటి ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఒక కాన్క్లేవ్ లో పాల్గొంటున్నారు. పాల్గొన్న తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ వచ్చేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఏఐజీ ఆసుపత్రికి నేరుగా వెళ్లి అక్కడ సోదరుడు రామ్మూర్తి నాయుడుకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటారు. రామ్మూర్తి నాయుడిని ఆసుపత్రిలో ఆయన పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఒకసారిగా మహారాష్ట్ర పర్యటనకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ రద్దయింది. అందులో భాగంగానే ఆయన నేరుగా ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఏఐజీ హాస్పిటల్కి వెళ్లి అక్కడ వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి రామ్మూర్తి నాయుడుకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితుల గురించి వివరాలను అడిగి తెలుసుకుంటారు. ఈ రోజు మధ్యాహ్నానికి చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత నేరుగా ఏజీ హాస్పిటల్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ హరీష్. సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దయింది. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉండటంతో మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్ వస్తున్నారు సీఎం. నేరుగా ఏఐజీ ఆసుపత్రికి వెళ్తారు. ఏఐజీలోనే రామ్మూర్తి నాయుడుకి చికిత్స చేస్తున్నారు. హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గతంలో ఎమ్మెల్యేగానూ పనిచేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, అక్కడ స్థానికులు కానీ అలాగే
మధ్యాహ్నం వరకు హెల్త్ బులెటిన్ ఏమైనా విడుదల చేసే అవకాశం ఉందా? ఆయన ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? వరలక్ష్మి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా కూడా ఆయన అనారోగ్యంతో ఉండడంతో ఆయన ఇంటికి గానీ లేదా ఆసుపత్రికి మాత్రమే పరిమితమైన పరిస్థితి అయితే ఉంది. ఆయన హైదరాబాద్ లోనే గత 10 ఏళ్లకు పైన కూడా ఉన్నారు. అంతకు ముందు రాజకీయాల్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. చంద్రగిరికి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. టీడీపీ తరఫున కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత తన సోదరుడును రాజకీయంగా విభేదించి కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో కూడా చేరారు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆయనకు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో మనసు మార్చుకొని మళ్ళీ కూడా టీడీపీలోకి రావడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అనారోగ్యం కారణంగా ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితం కావలసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లుగా కూడా ఈ మధ్య కాలంలో ఆయన పూర్తిగా ఆసుపత్రికి పరిమితమయ్యారు. హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీని కారణంగానే ఈ మధ్య జరిగిన హీరో నారా రోహిత్ ఆయన కుమారుడు వివాహానికి కూడా ఆయన హాజరు కాలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఈ రోజు పరిస్థితి మరింత విషమంగా మారినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన పర్యటనను కూడా పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఈ రోజు మహారాష్ట్ర పర్యటన చేయాల్సి ఉంది, దాన్ని రద్దు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీలోని హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో పాల్గొని మధ్యాహ్నానికి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి చంద్రబాబు చేరుకుంటారు. అలాగే చంద్రబాబు తనయుడు మంత్రి నారా రోహిత్ కూడా ఆయన ఏపీలో మంత్రిగా ఆయన చేపట్టాల్సిన పర్యటనను కూడా పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఆయన కూడా ఆసుపత్రికి చేరుకుంటారు. ఇక రామ్మూర్తి నాయుడు మిత భాష, అలాగే ఆయన అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిగా కూడా గతంలో రాజకీయాల్లో మసలుకునేవారు. ఆయన చంద్రగిరి ఏదైతే చంద్రబాబు స్వస్థలం చంద్రగిరిలోనే నియోజకవర్గంలో ఆయన రాజకీయాల్లో చురుకుగా గతంలో ఉండేవారు. అలాగే అన్నకు చేదోడు వాదోడుగా కూడా గతంలో వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు కూడా వివాదాలకి పోని వ్యక్తి, ఎవరిని కూడా ఒక మాట అనని వ్యక్తిగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆయనకు మంచి పేరే ఉంది. ఆయన పట్ల ఎక్కడా కూడా వ్యతిరేకత అనేది గతంలో ఎప్పుడు కూడా లేదు. అలాంటి వ్యక్తి అనూహ్యంగా అనుకోకుండా ఆయన అనారోగ్యం పాలు కావడంతో కూడా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఏదైతే నారావారి పల్లెలో చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా హైదరాబాద్ కు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఆయన పరిస్థితి సంబంధించి కూడా ఇంకా బులెటిన్ అధికారికంగా ఏదైతే ఆసుపత్రి వర్గాలు కూడా విడుదల చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఏ సమయంలో ఆయనకు సంబంధించి బులెటిన్ విడుదల చేస్తారో మరి చూడాలి. ఈలోపే బంధువర్గం అంతా కూడా చాలా మంది హైదరాబాద్ కు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి బట్టి దాని తర్వాత ఏం చేయాలనేది కూడా కుటుంబ సభ్యులు నిర్ణయించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా వైద్యులు ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే దాని తర్వాత ఏం చేయాలనే విషయాలు కూడా కుటుంబ సభ్యులు ఆలోచించుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా కావడంతో టీడీపీ నాయకులు కూడా వాళ్ళు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం మరికొంతకాలం ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా బులెటిన్ ఈ రోజు ఒకవేళ బహుశా మధ్యాహ్నం పైన ఒకవేళ ఆసుపత్రి వర్గాలు ఏమైనా బులెటిన్ విడుదల చేస్తాయా లేదో చూడాలి. లేదా చంద్రబాబు లేదా ముఖ్యమంత్రి ఆయన వచ్చిన తర్వాత ఆయనతో డాక్టర్లు ఏమైనా మాట్లాడతారా, ఏమైనా వివరాలు చెప్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆయనకు ఐసీయూలోనే చికిత్స అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ. సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దయింది. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉండటంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్ వస్తున్నారు సీఎం. నేరుగా ఏఐజీ ఆసుపత్రికి వెళ్తారు. ఏఐజీలోనే రామ్మూర్తి నాయుడు చికిత్స చేస్తున్నారు. హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గతంలో ఎమ్మెల్యేగానూ పనిచేశారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు.
ఏదైతే ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటన అయితే రద్దయింది. దీనికి సంబంధించి నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్లో ఉన్నారు. దానికి సంబంధించి ఆయన సోదరుడు రామ్మూర్తికి ఆరోగ్యం విషమించడంతో ఆయన ఈరోజు మహారాష్ట్ర పర్యటన అయితే రద్దు చేసుకున్నారు. దానికి సంబంధించి ఏదైతే అక్కడి నుంచి ఢిల్లీ టూర్లో సంబంధించి ఒక ఆంగ్ల దినపత్రిక సంబంధించి ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి దాని తదనంతరం హైదరాబాద్ హాస్పిటల్కి నేరుగా రానున్నారు. ఆ హాస్పిటల్లో దానికి సంబంధించి రామ్మూర్తి నాయుడికి సంబంధించి అయితే ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. ఆయన ఏదైతే 1994 నుంచి 1999 వరకు అయితే శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన శాసనసభ్యులుగా చేశారు. దానికి సంబంధించి ఆయన 5 సంవత్సరాల శాసనసభ్యులుగా చేసినప్పటికి కూడా ఆ నియోజకవర్గంలో ఆయనకి ఎనలేని గుర్తింపు ఉంది. అనేక మంచి పనులు చేసి ఆయన ప్రజల్లో అయితే మంచి పేరు తెచ్చుకున్న పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనై ఉన్నారు. రామ్మూర్తి నాయుడికి అయితే రారా రోహిత్, తెలుగు సినీ నటుడు రోహిత్ అలాగే పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం అయితే తెలిసిందే. రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సమాచారం అందడంతోనే కాసేపటి క్రితమే దానికి ఏసీపీ అసెంబ్లీ నుంచి కూడా హుటాహుటిన మంత్రి లోకేష్ కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి మొత్తంగా రామ్మోహన్ మూర్తి అయితే సంబంధించి ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతిలో ఉండటం, ఆయనకి గత కొంతకాలం క్రితమే ఆయన కొడుకుకి సంబంధించి నిశ్చితార్థం కుదిరింది సంబంధించి ఉంది. దానికి అయితే నిశ్చితార్థంలో కూడా అయినాక ఈ పెళ్లి కూడా అవ్వలేదు. ఇంకా పెళ్లి కాకముందే ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో కుటుంబం మొత్తం కూడా తీవ్ర సంద్రోకంలో అయితే నిలిచిపోయిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దయింది. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉండడంతో మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్ వస్తున్నారు సీఎం. నేరుగా ఏఏజీ ఆసుపత్రికి వెళ్తారు. ఏఏజీలోనే రామ్మూర్తి నాయుడికి చికిత్స అందిస్తున్నారు. హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గతంలో ఎమ్మెల్యేగానూ పనిచేశారు. ఈ విషయానికి సంబంధించి భారత్ సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం కొంతవరకు కూడా ఆందోళనకరంగా ఉందని చెప్పి వైద్యులు ఇప్పటికే నారా కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. సో అధికారిక షెడ్యూల్ లో ఆయన బిజీగా ఉన్నటువంటి సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ముఖ్యమంత్రికి సమాచారం అందింది. ప్రధానంగా రామ్మూర్తి నాయుడు సంబంధించినటువంటి ఆరోగ్యంపై వైద్యులు హైదరాబాద్ లో ఉన్నటువంటి వైద్యులు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడుకి సమాచారం అందించారు. దీనిపైన మహారాష్ట్ర టూర్ ని రద్దు చేసుకోవాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యుల్ని మాట్లాడారు. అదే రామ్మూర్తి నాయుడిని ఆసుపత్రిలో పరామర్శిస్తారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. కొద్దిసేపట్లో ఆయన ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక కాన్క్లేవ్ లో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా ఆయన విమానంలో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ఏజీ హాస్పిటల్కి వెళ్తారు. ఇక్కడ నారా లోకేష్ మంత్రి కూడా అమరావతిలో జరుగుతున్నటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల్లో ఉన్నటువంటి నారా లోకేష్ కు కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందింది. దీంతో ఆయన ఉదాహరణ హైదరాబాద్ బయలుదేరారు. శనివారం విమానాశ్రయం నుంచి ఆయన హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. బడ్జెట్ సమావేశాల నుంచి ఆయన బయటకు వచ్చి శనివారం బయలుదేరారు. కన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్తారు. మరోవైపు రామ్మూర్తి నాయుడు ఆయన కూడా గతంలో కూడా రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా పనిచేసిన రామ్మూర్తి నాయుడు నారా కుటుంబంలో చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి రాజకీయ నేతగా 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కుటుంబం నుంచి మరో వ్యక్తి రామ్మూర్తి నాయుడు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే రాజకీయాల్లో ఆయన నియోజకవర్గ స్థాయిలో యాక్టివ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఆయన సుపరిచితులు. నారా కుటుంబం నుంచి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సోదరుడు
రామ్మూర్తి నాయుడు కూడా రాజకీయాల్లో విస్తృతమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం కొంతవరకు ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా ఆయనకి వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని నారా చంద్రబాబు నాయుడుకి, ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల ద్వారా అందించారు. ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చినటువంటి వైద్య రిపోర్ట్ ని ఆధారంగా చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అందులో భాగంగానే కొంతవరకు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం నిలకడగా లేదు, ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఢిల్లీలో ఉన్నటువంటి కాన్క్లేవ్ ముగియగానే చంద్రబాబు మధ్యాహ్నానికి హైదరాబాద్ వచ్చి నేరుగా ఏఐజీ ఆసుపత్రికి వెళ్లేందుకు షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద నారా కుటుంబ సభ్యుల్లో కీలకమైనటువంటి వ్యక్తి రామ్మూర్తి నాయుడు. ఆయన ఆరోగ్యం కొంతవరకు కుటుంబ సభ్యుల్ని ఆందోళనకి గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వైద్యుల్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆయనకి మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు